హలో వెల్కమ్ టు ఎన్ఎన్ మీడియా. నేను మీ జర్నలిస్ట్ విప్లవశ్రీ. గత సంవత్సరం కేంద్ర ప్రభుత్వం అందించిన సమాచారం ప్రకారం దేశంలోని వివిధ కారాగారాలలో 5,73,220 మంది ఖైదీలు ఉన్నారు. వీరిలో ఎక్కువ మంది అంటే ప్రతి నలుగురిలో ముగ్గురికి పైనే విచారణ ఖైదీలుగా సంవత్సరాల తరబడి జైలు గోడల మధ్య మగ్గిపోతున్నారు. దాదాపుగా వీరంతా పేద కుటుంబాలకు చెందిన వారే. విచారణ ప్రారంభం కాకుండానే 3-4 సంవత్సరాల నుండి జైలు ఊచలు లెక్కబెడుతున్న అభాగ్యులు ఉన్నారంటే అతిశయోక్తి కాదు. పేద ఖైదీల కోసం కేంద్ర ప్రభుత్వం గత సంవత్సరం ప్రవేశపెట్టిన పథకం వీరికి ఏమాత్రమూ ఊరట ఇవ్వటం లేదు. పూచీకత్తు సమర్పించలేకపోవడంతో బెయిల్ లభించని పేద ఖైదీలకు ఆర్థికంగా సహాయపడతామని 2023 బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. విచారణ ఖైదీలకు 40,000, శిక్షకు గురైన వారికి 25,000 వరకు ఆర్థిక సాయం అందిస్తామని ఆమె తెలిపారు. ఆర్థిక సాయం పొందేందుకు జిల్లా కలెక్టర్ల నేతృత్వంలో ఏర్పడిన సాధికారత కమిటీ అనుమతి పొందాల్సి ఉంటుంది. సమస్యను పరిష్కరించేందుకు ఈ పథకాన్ని ఉద్దేశించినప్పటికీ ఆచరణలో వైఫల్యం కొట్టొచ్చినట్టుగా అనిపిస్తుంది. సుప్రీంకోర్టు పరిశోధన విభాగం సెంటర్ ఫర్ రీసెర్చ్ అండ్ ప్లానింగ్ ఈ సంవత్సరం అక్టోబరులో ఓ నివేదికను ప్రవేశపెట్టింది. అయితే దీని ప్రకారం విచారణ కోర్టులు బెయిల్ మంజూరు చేసినప్పటికీ 24,879 మంది నిందితులు కస్టడీలోనే కొనసాగుతున్నారు. బెయిల్ బాండ్లు సమర్పించలేకపోవడమే దీనికి కారణం. ఈ బాండ్లు సమర్పించలేకపోతున్న అనేక మంది విచారణ ఖైదీలను అలహాబాద్, మధ్యప్రదేశ్, బీహార్, బాంబే హైకోర్టులు గుర్తించాయి. పేద ఖైదీలకు మద్దతు ఇచ్చేందుకు ఈ పథకాన్ని ఉద్దేశించినప్పటికీ దాన్ని రాష్ట్రాలు సమర్థవంతంగా ఉపయోగించుకోలేకపోతున్నాయన్నది మనకి తెలుస్తుంది. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ పదే గుర్తు చేస్తున్నప్పటికీ కూడా అనేక రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు ఈ పథకం ప్రయోజనాలను పూర్తి స్థాయిలో అందిపుచ్చుకోకపోవడం లేదని హోంశాఖ అక్టోబర్లో ఓ అడ్వైజరీ పంపింది. పథకం ప్రభావం పరిమితమేనని చెప్పేసి ఈ నివేదిక తేటతెల్లం చేస్తోంది. ఇండియా స్పెండ్ అనే సంస్థ ఆర్టీఐ ద్వారా ఢిల్లీ, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, ఒడిశా, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, కేరళ, బీహార్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల స్పందనను కోరింది. జిల్లా స్థాయిలో సాధికారిత కమిటీలు, రాష్ట్ర స్థాయిలో ఓవర్ నైట్ కమిటీల ఏర్పాటు, వాటి సమావేశాలు, విడుదల కోసం గుర్తించిన ఖైదీల సంఖ్య వంటి వివరాలు అడిగింది. దీనిపై 6 రాష్ట్రాల నుండి సమాధానాలే లభించాయి. ఈ పథకం కింద ఒక్క మహారాష్ట్రలోనే 10 మంది విచారణ ఖైదీలు శిక్షకు గురైన ఒక ఖైదీ విడుదలయ్యారు. ఒడిశా ప్రభుత్వం 5గురిని గుర్తించినా ఒక్కరిని విడుదల చేయలేదు. ఢిల్లీలో 103 మంది అర్హులను గుర్తించారు కానీ ఒక్కరూ విడుదల కాలేదు. పథకానికి సంబంధించి బీహార్ నుండి సమాచారమే రాలేదు. కేరళ నుండి కూడా సమాచారం లభించలేదు. అయితే పథకం అమలు కోసం 0 బ్యాలెన్స్ సబ్సిడీ ఖాతాలను తెరిచామని తెలిపింది. పశ్చిమ బెంగాల్ నేటి వరకు ఈ పథకాన్ని అమలు చేయలేదు. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలు సమాచారాన్ని అందజేయలేదు. కేంద్ర పథకం జైళ్లలో రద్దీని తగ్గించలేదని, దానికి సంబంధించిన అంశాల పరిష్కారంపై ప్రభావము చూపలేదని నిపుణులైతే పెదవి విరుస్తున్నారు. అయితే మరి ఈ నేపథ్యంలో మనము ఖైదీలను గమనించినట్టయితే, వాళ్ళ కులాన్ని చూసినట్టయితే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీకి సంబంధించినటువంటి ఖైదీలే ఎక్కువగా ఉంటున్నారు. వీళ్ళ ఆర్థిక స్తోమత కూడా అంతంత మాత్రంగానే ఉంటున్న నేపథ్యంలో, అనేక సంవత్సరాల పాటు జైలులో మగ్గుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఇట్లాంటి కొన్ని పథకాలని ప్రవేశపెట్టినప్పుడైనా కనీసం రాష్ట్ర ప్రభుత్వాలు కళ్ళు తెరిచి ఆ పథకాలను అర్హులైనటువంటి ఎవరైతే ఉన్నారో పౌరులు వాళ్ళు అందుకునేలాగా చూడడం అనేది ప్రభుత్వాలకు ఉన్నటువంటి కనీస బాధ్యత. మరి ఇట్లాంటి కనీస బాధ్యతల్ని విస్మరిస్తున్న ప్రభుత్వాలను ఇప్పుడు ఎవరేం చేయాలన్నదే ఇక్కడ పెద్ద ప్రశ్న.